అందరికీ నమస్కారాలు. ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రిగా నాలుగోసారి ఈ బడ్జెట్ వారు ప్రవేశపెట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి దాదాపు 2 సంవత్సరాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ప్రపంచ మొత్తంలో కూడా అందరినీ కూడా అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి అన్ని దేశాలు కూడా దీన స్థితిలో కొనసాగుతూ ఆ కుప్పకూలినటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కలేక అగ్ర దేశాలైనటువంటి అమెరికా, యూరోప్ దేశాలతో పాటు చైనా కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో చివరికి కొన్ని దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తూ పొట్ట కూటి కోసం బార్లు తీరి నిలబడి ఏ రకంగా అల్లాడిపోతున్నారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆర్థిక మంత్రిగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఇది నిజంగా చాలా ఒక హిస్టారికల్ బడ్జెట్, గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాదాపు రాబో 25 సంవత్సరాలకు పునాదులు వేసినటువంటి బడ్జెట్. జనరల్గా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అనేకమైనటువంటి కథనాలు, విశ్లేషకులు దేశంలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందిస్తారని, ఓట్ల కోసము తాయిలాలు రాయితీలు ప్రకటించి ఆ రకంగా యూనియన్ బడ్జెట్ అనేది ఈ 5 రాష్ట్రాలకే పరిమితం చేస్తారనేటువంటి భావన, దానిని పటాపంచలు చేస్తూ ఒక చరిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే రీతిలో 25 సంవత్సరాల భవిష్యత్తుకు అద్దం పట్టేలా విభిన్నమైనటువంటి వర్గాలతో, ప్రాంతాలతో, అసమానతతో కూడుకున్నటువంటి ఈ యొక్క సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లెలు, పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు, యువత, రైతులు, పారిశ్రామికవేత్తలు అన్ని వర్గాలను కూడా ఈరోజు సంతృప్తి పరిచేలా రూపొందించిన బడ్జెట్
నరేంద్ర మోడీ ప్రభుత్వ బడ్జెట్. అంటే ఈ బడ్జెట్లు అంటే ఒక పరిపాటిగా ఏదో కొన్ని తాయిలాలు ప్రకటిస్తారని, రాయితీలు ఇస్తారని, ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందిస్తారని. కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అంటే పాలన, పాలన అంటే పాలిటిక్స్ మాత్రమే కాదని, దేశ హితం కోసం ఒక జాతీయ దృక్పథంతో ఈ విభిన్న వర్గాలు ప్రాంతాలతో కూడుకున్నటువంటి ఈ దేశాన్ని దూరదృష్టితో ఏకత్వంతో రూపొందించినటువంటి బడ్జెట్. అందుకనే ప్రధానమంత్రి మొదటి నుంచి కూడా వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ పెన్షన్, మళ్ళీ ఈరోజు వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్, ఇలాంటి ఒక వినూత్నమైన పద్ధతులతో ఒక పారదర్శకత, ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ గవర్నెన్స్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ వల్లనే ఈరోజు దాదాపు 9.2% గ్రోత్ రేట్. అంటే వచ్చే సంవత్సరానికి 8.5% గ్రోత్ రేట్ కొనసాగించే దిశలో ఈ బడ్జెట్ అడుగులు వేస్తానంటే నిజంగా మనం గర్వపడాలి. ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థిక సంపన్న దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఆత్మ నిర్భర్ పేరు మీద ఈరోజు వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈ బడ్జెట్లో మనం చూస్తాను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 4,50,000 కోట్లు, 4.5 lakh crores. ఇది ఒక చరిత్ర. రాబో సంవత్సరంలో 7.5 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈ పెట్టుబడి అభివృద్ధికి పెద్దపీట వేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చరు కల్పించడము, అసెట్స్ క్రియేట్ కావడము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడము, ఇంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఖర్చు పెడతా ఉన్నప్పుడు ఎకానమీలోనే ఒక వైబ్రెన్స్ రావడం, ఇది మోదీ ప్రభుత్వానికే సాధ్యమైంది. మోర్ పర్టికులర్లీ ఈ 7 సంవత్సరాలు ఏదైతే ఇవాళ కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ వల్ల ఇంత పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు, ఆదాయం సమకూర్చుకోవడము, ఖర్చు పెట్టడం. ఇవాళ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు, మోదీ ప్రభుత్వం 100 రూపాయలు బడ్జెట్ ఇవాళ వారు కల్పిస్తాను అంటే 105 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఇవాళ. దిస్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. మనం చూస్తూ ఉంటాం మన రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఏ రకమైన హైప్ బడ్జెట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 40,000-50,000 కోట్ల ఉన్న బడ్జెట్ 1,00,000 కోట్లకు చేరుకుంది. కానీ తీరా చూస్తే అందులో డొల్లతనం, 60,000, 70,000 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. 7 సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. ఎప్పుడు కూడా 70% ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఖర్చు పెట్టిన పాపాన పోలేదు, దాఖలాలు లేవు. కాబట్టి ఇది ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించే బడ్జెట్, ఒక దూరదృష్టితోని ఇవాళ చాలామంది
ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ ఆర్థిక మాంద్యంలో ప్రజల మీద పన్నుల రూపాన భారం పడుతుందని, విపరీతమైనటువంటి ధరలు పెరిగే ప్రమాదం ఉందని చెప్పి అందరూ భావించారు. కానీ ఇవాళ ₹1 అదనంగా పన్నులు వేయకుండా, ధరలు పెరిగేదానికి ఆస్కారం లేకుండా ఇవాళ అదనపు పన్నులు లేకుండా, ధరలు పెంచకుండా అది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అది మోదీ ప్రభుత్వానికి సాధ్యమైంది. ఇంత విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయారు, ఉద్యోగాలు పోయినాయి, కరోనా వల్ల అనేక కుటుంబాలు చితికిపోయినాయి, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆదాయం పోగొట్టుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి మీద కూడా ఇవాళ భారం పడకుండా, అదనపు భారం పన్నుల రూపాయన పడకుండా ఇవాళ నిజంగా కూడా ఒకవైపు పిఆర్సి అమలు, 7th పే కమిషన్ జీతాలు పెరిగిన తర్వాత భారీగా పన్నులు వేస్తారనేటువంటి మరి భావన ఉద్యోగులు ఏదైతుందో, ఎటువంటి మార్పులు లేకుండా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అదనపు పన్ను కల్పించకుండా, వేయకుండా ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున 39.45 లక్షల కోట్ల బడ్జెట్, అంటే గత సంవత్సరానికి దాదాపుగా ఆన్ యావరేజ్ 5 లక్షల కోట్ల బడ్జెట్ అదనంగా పెట్టగలిగారంటే మనం చూసాం. గత సంవత్సరం ఈ రాష్ట్రంలో కరోనా పేరు మీద ఆదాయాలు సమకూర్చలేదని, వనరులు లేవని 50,000 కోట్ల బడ్జెట్ కోత విధించింది ఈ ప్రభుత్వం. సో యూ కెన్ ఇమాజిన్, ఒక రాష్ట్రమే 50,000 కోట్ల బడ్జెట్ గత సంవత్సరం కంటే మరి తక్కువ కేటాయించిందంటే ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఇవాళ తక్కువ కావాల్సి, 34 లక్షల కోట్లకు బదులుగా ఏదో 25 లక్షలు బడ్జెట్ వస్తుందని చెప్పి ఆశిస్తే దానికి భిన్నంగా ఇంకా 5 లక్షల కోట్ల అదనంగా ఈ బడ్జెట్ పెట్టడము, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తన చాతుర్యం, చాకచక్యంతో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో కరోనాను ఎదుర్కోవడానికి ఏ రకంగా స్వదేశీ సంస్థలతో తయారైనటువంటి వ్యాక్సిన్ ద్వారా, ఆ కష్టకాలంలో స్వదేశీ వ్యాక్సిన్ ద్వారా కరోనా ఏ రకంగా కట్టడి చేశారో, ఇవాళ అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ అనే వ్యాక్సిన్ ద్వారా ఆర్థిక సుస్థిరతను సాధించడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ అత్యంత సంపన్న దేశంగా అడుగులు వేసే దిశలో ఈ బడ్జెట్ రూపొందించమంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గవర్నమెంట్. రైతులకు సంబంధించి అంశాలు కనుక చూసినట్టయితే ఇవాళ రసాయన రహిత వ్యవసాయం, ఇవాళ రైతులకు డ్రోన్ల యొక్క ప్రోత్సాహం, ఆధునిక సాంకేతికతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి లాభసాటిగా మార్చడానికి, రైతుకు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చాలా స్పష్టంగా ఇవాళ ఈ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు పెద్దపీట వేయడమే కాకుండా దాదాపు 2,30,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు కోసం కేటాయించడం అంటే వాళ్ళ ఎంఎస్పి గురించి మాట్లాడేటువంటి మరి వ్యక్తులు, పార్టీలు 2,30,000 కోట్లు రైతులు
పండించిన పంట కొనుగోలు కోసం కేటాయింపులు జరపడం అంటే ఇది సామాన్యం కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా రసాయన రహిత వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడమే కాకుండా దేశీయంగా నూనె గింజల పంటల సాగు కోసం మరి కిసాన్ డ్రోన్ల వినియోగం తెచ్చేలా ఆధునిక టెక్నాలజీతో వీరికి అందుబాటులో తీసుకురావడం, మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రాలు అనావృష్టి, మరోవైపు అతివృష్టి, అనావృష్టితో ప్రజలు పడేటువంటి ఇబ్బందులను కన్నా దశాబ్దాలుగా దానికి పరిష్కారంగా స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు నదుల అనుసంధానికి వారు తెరలేపితే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని అక్షరాల అమలు చేయడానికి ఇవాళ దానికి గోదావరి కృష్ణ పెన్నా సహా 5 నదుల అనుసంధాన ప్రాజెక్టులకు ముసాయిదా డిపిఆర్లను కూడా ఖరారు చేయడము ఇది గొప్ప ముందడుగా భావిస్తూ దీంతో వరద ప్రాంతాల్లో వరద ముప్పు తగ్గడము లేదా ఇవాళ కేవలం బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటి తెలంగాణ లాంటి ప్రాంతానికి కాలువల ద్వారా నదుల ద్వారా ఇవాళ మరి సేద్యం చేసుకునే పరిస్థితికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి అంకురార్పణ చేయడం, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆ కోర్సులో అనేకమైన మార్పులు తీసుకొచ్చి అవసరమైన ఆర్థిక సాంకేతికపరమైన సహాయం అందించడమే కాకుండా విపత్కర పరిస్థితుల్లో కూడా సుస్థిర వ్యవసాయానికి తోడ్పడేలా మరి అటువంటి వ్యవసాయ విద్యా విధానాన్ని కూడా వారు ప్రవేశపెట్టడం ఇది రైతులకు ఉపశమనం కల్పించేది. అంటే యువతను సైతం కూడా ఇవాళ వ్యవసాయం పట్ల మొగ్గు చూపే విధంగా కేవలం ఉద్యోగాల కోసమో వెంపరాడేదానికంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి యువతను కూడా ఈరోజు ఆధునిక టెక్నాలజీని మరి ఈరోజు పొందుపరిచి ఏ రకంగా ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేయడము, దానికి తోడు ఈరోజు అడవుల పెంపకంలో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎవరైతే ఇవాళ మరి పోడు భూములు నమ్ముకొని వ్యవసాయం చేసి కౌలు రైతులు ఎవరుతున్నారో వారిని కూడా ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా మరి వారు చర్యలు తీసుకోవడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపు కోసం స్టార్టప్లకు కూడా ఆర్థిక సహాయం, రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం, 2023 సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా మరి ఈ బడ్జెట్లో ప్రకటించడం, వచ్చే 3 ఏళ్లలో 100 కార్గో టెర్మినళ్లను నిర్మించి చిరుధాన్యాల అభివృద్ధి కోసం అదనపు ప్రోత్సాహం కల్పించినటువంటి ఈ బడ్జెట్ ఇది. ఈ రకంగా వారు వ్యవసాయానికి రైతులకు పెద్దపీట వేస్తూ విద్యారంగానికి వైద్య రంగానికి వస్తే గతంలో చూసాం మనం. కరోనాను దృష్టిలో పెట్టుకునే ఆ రోజు స్వదేశీ సంస్థల వ్యాక్సిన్ తయారీ కోసమే 35,000 కోట్లు వారు బడ్జెట్లో వారు పొందుపరిచారు. ఆల్మోస్ట్ 137% అదనంగా వైద్యానికి వారు గత బడ్జెట్లను పెద్దపీట వేశారు. వైద్యం గురించి ప్రస్తావించేటువంటి వారికి ఈరోజు కనువిప్పుతున్నది. ఇంత పెద్ద ఎత్తున వైద్యానికి ఈ స్వాతంత్ర దేశంలో ఏనాడు కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. మరి ఆ రకంగా వైద్యానికి సంబంధించి కూడా వారు పెద్దపీట వేస్తూ ఈరోజు అనేక మంది జీవితాలు అల్లకొల్లం చేశాయి. ఎన్నో మరి కంపెనీలు కూడా మూతపడ్డ పరిస్థితిలో విద్యకు సంబంధించి కూడా డిజిటల్ లెర్నింగ్కు ప్రాధాన్యత కల్పించి ఈరోజు ప్రధానమంత్రి ఈ విద్యా ప్రోగ్రాం కింద మరింత
విస్తరణ చేయడమే కాకుండా విద్యార్థులకు ఐఎస్టీ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించేదానికి ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం. కరోనాలో చూసాం, కష్టకాలంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు అందుబాటులో లేనటువంటి ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఏ రకంగా విద్యకు దూరంగా నెట్టబడ్డటువంటి వర్గాలకు ఈరోజు మరి అటువంటి చిన్నారుల కోసం, విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం గతంలో కేవలం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్లు ఛానల్ మాత్రమే ఉంటే ఇప్పుడు దాని 200 ఛానళ్ళు ప్రాంతీయ భాషల్లో పెంపు చేసి ఇవాళ పేద వర్గాలకు కూడా ఈరోజు ఆన్లైన్ ద్వారా కూడా డిజిటల్ ద్వారా ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఛానల్ ఏర్పాటు చేసి ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, టీవీ, రేడియో మాధ్యమాల ద్వారా మరి తరగతుల బోధన కల్పించడమే కాకుండా ఉపాధ్యాయులకు కూడా డిజిటల్ నైపుణ్యాలపైన ప్రత్యేకమైన శిక్షణ వారు కల్పించడానికి అన్ని గ్రామాలు, దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు భారత్ నెట్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ మరి వాళ్ళకి సమకూర్చి ఆ రకంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరి నైపుణ్యత పెంచుతూ డిజిటల్ విద్య అందించేటువంటి ఉపాధ్యాయులకు ప్రపంచ స్థాయి ఉపకరణలు కూడా అందుబాటులోకి తీసుకురావడం. అదే రకంగా మహిళా సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షన్, అంగన్వాడీ వాళ్ళ రూపకల్పన, రంగన్వాడీలను కూడా ఇంకా పటిష్టపరుస్తూ అప్గ్రేడ్ చేస్తూ మరి కేటాయింపులు, డిజిటల్ చెల్లింపులు ఈరోజు బ్యాంకులకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా 1,50,000 పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు, అంటే ఒకవేళ వాళ్ళ పోస్టల్ సర్వీసెస్ను పూర్తి వారికి అందులో ఉన్నటువంటి ఉద్యోగ భద్రతనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు, వృద్ధులకు, పేదలకు ఈ పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ద్వారా ఈ బ్యాంకు సదుపాయాలు కల్పించడం కూడా ఎంతో అది దోహదపడుతుందని చెప్పి, అంతేకాకుండా సంక్షేమం గురించి చెప్పుకుంటూ పోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవైపు ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెటే కాకుండా అభివృద్ధి, సంక్షేమం సమపాలతో ఏ రకంగా ఆ సమతుల్యాన్ని పాటిస్తూ మోదీ ప్రభుత్వం మనం తీసుకుంటున్నాం మనం చూసాం. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద 1,76,000 కోట్లు వెచ్చిస్తే 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యము, నెలకు 500 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడము, ఉచితంగా 3 సిలిండర్ల గ్యాసు పేదలకు పంపిణీ చేయడము, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ యొక్క సామాజిక భద్రత కార్యక్రమంలో భాగంగా అది ఈ దేశంలో మోదీ ప్రభుత్వమే చేపట్టగలిగిందని, ఆ రకంగా ఇప్పుడు దాదాపు 6 కోట్ల కుటుంబాలకు తాగునీరు, గత 2 ఏళ్లలో నల్ సే జల్ కింద 5,70,000 కుటుంబాలకు ఏదైతే అందుబాటులోకి తాగునీరు తీసుకొచ్చారో, మరి అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఇప్పటి వరకు 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తే ఈ బడ్జెట్లో 80 లక్షల మందికి వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అమలుకు నోచుకోలేదు. 2 పడకల గదుల పేరు మీద మభ్యపెట్టేది, భ్రమ పెట్టేది తప్పితే మరి సొంతిల్లు కల సహకారం ఈరోజు తెలంగాణ మినాయిస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున, పక్క రాష్ట్రంలో 40 లక్షల మంది, ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు చెప్పిన 45 లక్షల మందికి 5 సంవత్సరాలనే పక్కా ఇల్లు నిర్మాణం జరిగింది. డిజిటల్ ఇండియా ఏదైతే లో భాగంగానే డిజిటల్ చెల్లింపులు మరింత ప్రోత్సాహం కల్పిస్తూ వెనుకబడ్డ జిల్లాలకు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్లు ఈ ఏడాది మరింత మందికి ఇంకా ప్రోత్సాహం కల్పించే రకంగా, అందుకనే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్లో భాగంగానే ఈ వచ్చే సంవత్సరంలో ఈ పాస్పోర్టులు జారీకి కొత్త సాంకేతికత 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం.
యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ ఈ ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటి ఈ దేశంలో హయ్యెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ భారతదేశంలో కొనసాగుతుందంటే అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలను కూడా మించి ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అవుతున్నాయి. హౌ ట్రాన్స్పరెంట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ అనేది. అంటే గత ప్రభుత్వాలు చూసాం ఏ రకమైన దళారీ పాత్రలు, ఏ రకంగా దండుకోవడము, కమిషన్లు, పేదవాడికి చిన్నపాటి ఆర్థిక రాయితీ పొందితే అందులో కమిషన్లు కొట్టేసే దానికి స్వస్తి పలికితే ఇవాళ నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఏవైనా కానీ వాడి పేదవాడి ఖాతాలకి చేరే కార్యక్రమానికి ఇవాళ ఈరోజు అందుకని దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏకీకృత రిజిస్ట్రేషన్ మనం చూస్తాం. ధరణి పేరు మీద ఎన్ని ఇవాళ తప్పుల తడకలు, లంచం పెరిగిపోయింది తప్పితే పేదవారికి న్యాయం జరగటం లేదు. అందుకని ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచైనా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి, దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ఇవాళ వెసులుబాటు కల్పించే నూతన వ్యవస్థను మరి దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ, ఈ 5G సాంకేతికత, ప్రైవేట్ సంస్థల ద్వారా 5G సాంకేతికత అందుబాటులోకి ఈ సంవత్సరం తీసుకురావడం, భారత్ నెట్ ద్వారా PP పద్ధతిలో మారుమూల ప్రాంతాలు కూడా ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ అందుబాటులోకి, రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యము, DRDO ఇతర పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేట్ సంస్థలు కూడా ఇంపోర్ట్ తక్కువ చేసి స్వదేశీ పరిజ్ఞానంతో ఇవాళ స్వావలంబన సాధిస్తూ రక్షణ విభాగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇవాళ మొత్తం దిగుమతులు తగ్గించేదానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధికి మరి ఏ రకంగా మన స్థానికంగా ఉండే పరిశ్రమ సంస్థలకు కూడా ప్రోత్సాహం కల్పించడానికి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ విషయంలో కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు కూడా నూతన ప్రోత్సాహకాలు, అదనంగా వారికి మరి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, గిరిజనుల కోసం కూడా అటవీ పెంపకాని కోసం ప్రత్యేక పథకము, సోలార్ ప్లేట్ల తయారీ కోసం కూడా దాదాపు 19,500 కోట్ల రూపాయలు ఈ రకంగా ఖర్చు పెట్టి, ఇక రైల్వేలు చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ డబుల్ లైన్ కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ దేశం మొత్తం మీద కూడా రైల్వేలు మరి డబుల్ లైన్స్ కోసం ఈ రకంగా వారు చెప్పుకుంటూ పోయినట్టయితే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఈరోజు మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఏదైనా పొరపాటు జరిగి ఉంటే 2 సంవత్సరాలు వెసులుబాటు కల్పించి ఏ రకంగా ఈరోజు మరి విద్యుత్ రంగంలో సంస్కరణలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి NPS డిడక్షన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 14% పెంచడం, GST గురించి అనేక రకాలైనటువంటి అపహాస్యం చేసే విధంగా అవహేళన చేసే విధంగా మాట్లాడారు. జనవరిలోనే హైయెస్ట్ కలెక్షన్, GST సాధ్యమా? 140 కోట్ల దేశంలో ఈ యొక్క ఫెడరల్ సిస్టంలో ఎట్లా సాధ్యమని చెప్పి ప్రశ్నించే వాళ్లకు 1,40,00,000 జనవరిలో, అదే 1,40,000 crores ఇన్ వన్ మంత్. సో ఇమాజిన్ చేయండి ఎట్లా సాధ్యమంటే అది మోదీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఫ్యూయల్ దాని మీద కూడా ధరలు తగ్గిస్తూ ఈరోజు కూడా కమర్షియల్ గ్యాస్ మీద ఇతరత్తా కూడా ఏ రకంగా వారు రేట్లు తగ్గించారు. అందుకనే ఇవాళ దీనిని ఒక ప్రగతిశీలమైన బడ్జెట్గా, అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్గా, భావి తరాల భవిష్యత్తును నిర్ధారించే బడ్జెట్గా మనం చూడాలి తప్పితే కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ఏదో అందరు నిరాశపరిచింది,
ఏ వర్గానికి న్యాయం జరగలేదు అనే మాటలు మన ముఖ్యమంత్రి గారు కేవలం ముందస్తు ప్రణాళికలో భాగంగానే బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు వీళ్ళు. ఆయన బహుశా ఆయన అనేది పీకేనా ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో ఈ బడ్జెట్ రాకముందే స్క్రిప్ట్ తయారు చేసుకొని బడ్జెట్ పూర్తి పాఠం చదవకముందే మొదలు పెట్టేశారు కూనీ రాగాలు. మీ మాదిరిగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తాయిలాలు ప్రకటించి ఓట్ల కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కాదు. నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఓట్ల కోసం ఇచ్చినటువంటి బడ్జెటే కానీ నిరుద్యోగ భృతి అన్నారు, 3 సంవత్సరాలు దిక్కు లేదు దివాణం లేదు, 59 సంవత్సరాలు వృద్ధాప్య పెంచున్నారు, 2 పడకల గదుల ఇల్లు, మొన్న ఎన్నికల్లో దళిత బంధు అన్నారు. ప్రతి ఎన్నికలు రాగానే హామీల వర్షాలు కురిపించి ఫ్రీ బీస్ పేరు మీద ఓట్లు దండుకొని అధికారులకు రావడం, మళ్ళీ ప్రజలు మోసపుచ్చేది. కానీ ఇవాళ అందుకనే ప్రజలకు ఈ ప్రభుత్వం మీద అత్యంత విశ్వాసం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ నిజాయితీగా పన్నులు కట్టే వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు చెప్పారు వారు. కాబట్టి ఇవాళ నిజాయితీగా ఇంత పెద్ద ఎత్తున పన్నుల రాబడి వస్తుందంటే ఈ ప్రభుత్వం పట్ల మనం కట్టే పన్నులకు న్యాయం జరుగుతుంది, ఈ దేశం అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి. కానీ మీ మాదిరిగా పన్నులు కట్టే వాళ్ళను ఏ రకంగా ఇవాళ మీరు మోసం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దానిని కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా కాకుండా ఒక దూరదృష్టితోని ప్రవేశపెట్టే బడ్జెట్ను స్వాగతించాల్సిందిగా నేను కోరుతూ, అనేక మంది ఆర్థికవేత్తలు అన్ని వర్గాల ప్రజలు నేను చూస్తూ ఉన్నాం, వారు స్వాగతిస్తూ ఉన్నారు. అందుకని నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా వారికి రాష్ట్ర శాఖ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు దిశ దశ పస అంటే, దిశ అంటే ప్రపంచంలోనే ఇవాళ విశ్వ గురువుగా భారతదేశాన్ని తీసుకెళ్లే స్థానానికి దోహదపడే బడ్జెట్ ఇది. భవిష్యత్తు 25 సంవత్సరాలకు బాటలు వేసే బడ్జెట్ ఇది. చాలా స్పష్టత కనిపిస్తూ ఉన్నది ఇందులో. గ్రోత్ ఓరియంటెడ్ అని చెప్పి ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల ద్వారా అసెట్స్ క్రియేట్ కాబోతున్నాయో. అందుకని నేను నిజంగానే ఓట్ల కోసమే ప్రవేశపెట్టే బడ్జెట్ అయితే ఇవాళ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూరు, గోవా, పంజాబ్ పదే పదే ప్రస్తావన వచ్చి ఉండేది. కాబట్టి దేశ హితం కోరేటువంటి బడ్జెట్గా, అన్ని వర్గాలను సంతృప్తిపరిచే బడ్జెట్గా ఉంది తప్పితే మీకు భవిష్యత్తు దానికి కంటగింపుగా ఉండొచ్చు. కానీ తప్పకుండా దేశ భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్తు కూడా ఆధారపడిందనే విషయాన్ని మరి ఇవాళ మోదీ ప్రభుత్వం గమనించే ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. దేశం అభివృద్ధి చెందే దాంట్లో తెలంగాణ కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. వారు ప్రకటించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లో తెలంగాణ ప్రజలు కూడా అందులో భాగస్వాములు. వారు ప్రకటించినటువంటి రైతులకు ప్రకటించినటువంటి ఏదైతే ఇవాళ వారు పెద్దపీట వేశారో తెలంగాణకు సంబంధించిన రైతులు కూడా అందులో ఉన్నారు. హైవేస్ 25,000 కిలోమీటర్లు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకపూర్వం 2014 మూలం అసలు నేషనల్ హైవేస్ అంటే తెలంగాణకు అసలు కనీసం దాని పట్ల ఆలోచన లేనటువంటి పరిస్థితి. అటువంటిది ఇవాళ తెలంగాణ స్టాండ్స్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ ఆన్ అన్ యావరేజ్. రోజుకు 100 కిలోమీటర్లు ఇవాళ హైవేస్ అభివృద్ధి చేస్తున్నారంటే కేవలం హైవేసే కాదు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద స్వర్గీయ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా, పల్లెల్లో ఉండే వాళ్ళకు ఇవాళ తెలంగాణలో ఈ పల్లెల్లో ఏమైనా రోడ్ ఏదైనా వేస్తాను అంటే అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగానే ఇవాళ రోడ్లు కూడా.
సో థ్యాంక్ యూ.